Hello everyone, welcome back to Options Code. This is Naveen. Let's start. So today is 27th July. సో ఈరోజు నిఫ్టీ మార్కెట్లో మన టూల్ జనరేట్ చేసిన సిగ్నల్స్ని డిస్కస్ చేద్దాం. సో దిస్ చార్ట్ ఇట్ ఈజ్ 24,000 పుట్ చార్ట్. సో ఇక్కడ చూడండి, ఈరోజు మనకు మార్కెట్లో మార్నింగ్ అరౌండ్ 9:54కి మనకు బై సిగ్నల్ జనరేట్ చేసింది మన టూల్ ఈ క్యాండిల్లో. సో ఇమీడియట్గా మనకి జనరేట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ PO3 ఇండికేటర్ ఉంది కదా, ఈ వైలెట్ ఇండికేటర్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే మనకి బై సిగ్నల్ జనరేట్ చేసిన తర్వాత మనకి పుల్ బ్యాక్లో మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కదా ఇండికేటర్ మీద. సో దిస్ ఈజ్ అవర్ ది ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ చూడండి, మీరు రిస్క్ రివార్డ్ రేషియో అబ్జర్వ్ చేస్తే ఎంట్రీ పాయింట్ వచ్చేసేసి నాకు ఇక్కడ 104 ఈజ్ ది ఎంట్రీ పాయింట్ అండ్ ది స్టాప్ లాస్ ఈజ్ 101. స్టాప్ లాస్ బిలో నాకు ఇక్కడ ఇంకో ఇండికేటర్ ఉంటుంది, ఇది గోల్డెన్ లైన్ ఇండికేటర్. నేను జస్ట్ బిలో ఐ పుట్ ది స్టాప్ లాస్ జస్ట్ బిలో గోల్డెన్ లైన్ ఇండికేటర్. సో ఇక్కడ పెట్టాను. సో నా టార్గెట్ వచ్చేసేసి ఇక్కడ ఇఫ్ యు సీ ఇది ఈ ప్లేస్. ఎందుకు ఇది నా ఫస్ట్ టార్గెట్ అంటే ఈ ఏదైతే ఈ షేడెడ్ బాక్స్ ఉందో ఇది నాకు మ్యాజిక్ పివోట్ బాక్స్. సో ఎప్పుడైతే మనకు మార్కెట్ బిలో ఈ బాక్స్ బిలో ఉంటుందో మనకు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు దిస్ బాక్స్ విల్ వర్క్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో అంటే ఇది మనకు కంప్లీట్గా నాకు రెసిస్టెన్స్ జోన్, నా ఇండికేటర్ ప్రకారం, నా టూల్ ఇండికేటర్ ప్రకారం ఇది నాకు రెసిస్టెన్స్ జోన్గా వర్క్ అవుతుంది. సో అందుకని నా టార్గెట్ ఇక్కడ, ఇదే నా టార్గెట్. సో చూడండి, ఒకవేళ నేను ఇక్కడ ఇది 1:4 రిస్క్ రివార్డ్ రేషియో. ఒకవేళ నేను ఇక్కడ టార్గెట్ తీసుకోకుండా ఉంటే చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ నా ఎంట్రీ పాయింట్ వరకు వచ్చింది ఫస్ట్ టైము. అగైన్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పివోట్ బాక్స్ దాకా వెళ్ళి అగైన్ అక్కడ కూడా రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ చూడండి కిందికి ఫాలో అయింది. సో ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఒకవేళ నేను ఇక్కడ టార్గెట్ తీసుకోకుండా ఉంటే. సో అందుకనే మనం రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతూ ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇది మనకి టార్గెట్ హిట్ అయింది. సో సెకండ్ ఎంట్రీ చూస్తాం. సో నెక్స్ట్ మనకు ఆపర్చునిటీ సిఈలో వచ్చింది. ఇది మనకి సిఈ 23,900 చార్ట్ ఇది నిఫ్టీలో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్తో మీకు యూ విల్ గెట్ ఏ లిటిల్ క్లారిటీ అబౌట్ ది పర్ఫెక్షన్ ఆఫ్ దిస్ ఇండికేటర్. అంటే మన ఇండికేటర్ ఎంత ప్రిసైజ్గా ఉంటుందని ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, అరౌండ్ మనకి 10:14కి మనకి బై సిగ్నల్ ఇచ్చింది, జనరేట్ చేసింది మన టూల్ ఇక్కడ. 10:14 క్యాండిల్ అంటే ఈ క్యాండిల్లో మనకి జనరేట్ చేసింది. సో యూజువల్గా మనకి ఎప్పుడైతే మనకి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనము విల్ వెయిట్ ఫర్ ది మన ఇండికేటర్ మీద పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. చూడండి ఇక్కడ. సో ఏమైందంటే మనకి ఫస్ట్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిన ఇమీడియట్గా మనకి పైకి వెళ్ళిపోయి క్యాండిల్ రీటెస్ట్ చేయకుండా ఇక్కడ ఇది మన వన్ ఆఫ్ ది PO3 ఇండికేటర్, ఈ వైలెట్ ఇది. సో ఇక్కడ టచ్ చేసేసింది. సో ఇది యూజువల్గా మనకి ఎప్పుడైతే మనకి వెళ్తున్నప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టచ్ చేసింది. ఈవెన్ దో టచ్ చేసినాక మనకి మళ్ళీ నేను పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేశాను. మన ఏదైతే మన మ్యాజిక్ కలర్ ఇండికేటర్ అనుకున్నామో ఇక్కడ మనకి పుల్ బ్యాక్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్, దిస్ క్యాండిల్ డిడ్ నాట్ రీటెస్ట్ ది మ్యాజిక్ కలర్ లైన్. చూడండి, ఇక్కడ జస్ట్ డోజీ లాగా ఫామ్ అయింది కదా, రీటెస్ట్ చేయలేదు. మనకి రీటెస్ట్ చేయకుండా పైన క్లోజ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇమీడియట్గా మనకి కిందికి ఫాలో అయిపోయి బాడీతో సహా కింద క్లోజ్ అయిపోయింది, ఈ ఇండికేటర్ కింద క్లోజ్ అయిపోయింది. సో అందుకే అంటున్నా, చూడండి చాలా దగ్గరికి వచ్చి మనకి రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏమో బ్రేక్ అయిపోయి కింద క్లోజ్ అయింది. సో అందుకే మనకి ఈ బై సిగ్నల్ వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు. మనకి వ్యాలిడ్ ఎంట్రీ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా మన క్యాండిల్ మీద మన పివోట్ ఏదైతే మన మ్యాజిక్ లైన్ కలర్ ఇండికేటర్ ఉందో అక్కడ రీటెస్ట్ చేసి క్యాండిల్ పైన క్లోజ్ అయినప్పుడే మనకి అది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏంటంటే ఇది రీటెస్ట్ చేయకుండా కిందికి బ్రేక్ అయిపోయింది క్యాండిల్. సో ఇది ఎంట్రీ అవ్వదు మనకి. సో అందుకని ఎవ్రీ బై సిగ్నల్ మనకి ఎంట్రీ పాయింట్ అవ్వదు.
సో మన బై సిగ్నల్ వచ్చినాక కూడా మనము డబుల్ కన్ఫర్మేషన్ అంటే రీటెస్ట్ గురించి వెయిట్ చేయాలి. సో ఇది వ్యాలిడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఎంట్రీలో ఇక్కడ మనకి అరౌండ్ 10:43 క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చి మన ఇండికేటర్ని బ్రేక్ చేస్తూ క్రాస్ చేస్తూ పైకి వెళ్ళింది. సో మన ఎంట్రీ పాయింట్ రీటెస్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రీటెస్ట్ అయ్యింది మనకి అరౌండ్ ఈ ఈ ప్లేస్లో రీటెస్ట్ అయింది మనకి చూడండి, అంటే 93. సో 93 ఈజ్ ద ఎంట్రీ పాయింట్ మనకి ఇక్కడ. సో నాకు ఎప్పుడైతే నాకు రీటెస్ట్ అయిందో, ఈ క్యాండిల్ రీటెస్ట్ అయి పైన క్లోజ్ అయింది కదా, నాకు బిలో ఏదైతే ఇంకో ఇండికేటర్ ఉంది నాకు, ఆ ఇండికేటర్ కింద నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. రిస్క్ రివార్డ్ రేషియో, ఎందుకంటే నా టార్గెట్ వచ్చి ఇది, ఈ లైన్ ఉంది కదా, ఇది PO3 ఇండికేటర్ నాకు. సో నా టార్గెట్ ఇది. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో 1:3 ఉంది. సో నేను 1:3 ప్రకారం నేను ఇక్కడ స్టాప్ లాస్ దాని కింద పెట్టాను ఈరోజు ఎంట్రీలో. సో ఏమైంది చూడండి, ఇక్కడ నాకు స్టాప్ లాస్ ఇక్కడ విక్తోని, ఈ క్యాండిల్ విక్తోని నా స్టాప్ లాస్ హిట్ చేసింది. సో ఇది ఈవెన్ దో తర్వాత నా స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ నేను రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతూ యూజువల్గా 1:3 మెయింటైన్ చేస్తాను కాబట్టి సో నాకు ఇక్కడ హిట్ అయింది. సో ఈ ట్రేడ్ నాకు SL హిట్, ఫస్ట్ ట్రేడ్ టార్గెట్ హిట్, ఇక్కడ SL హిట్ అయింది. ఇది మినిమం పాయింట్స్తో చూడండి, 93 అరౌండ్ 93.85 అంటే అరౌండ్ 94 అనుకుందాం. 94 ఎంట్రీ, 91 నా స్టాప్ లాస్. సో అంటే 3 పాయింట్స్ ఇక్కడ నేను స్టాప్ లాస్లో ఇచ్చాను, 3 పాయింట్స్, ఓన్లీ 3 పాయింట్స్. సో చూద్దాం, నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం, నెక్స్ట్ బై సిగ్నల్ చూద్దాము. చూడండి, ఇక్కడ నాకు స్టాప్ లాస్ హిట్ అయినాక మార్కెట్ చూడండి ఎంతవరకు వెళ్ళింది, చాలా వెళ్ళింది. బట్ నాకు ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇంకా రీఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఆల్రెడీ మిస్ అయిపోయింది. బై సిగ్నల్ ఇచ్చిన వెంటనే నాకు రీటెస్ట్లో నా ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నా SL హిట్ అయింది కాబట్టి నేను మళ్ళీ తీసుకోను ఇంకా. సో చూడండి, మళ్ళీ నెక్స్ట్ బై సిగ్నల్ గురించి వెయిట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చింది బై సిగ్నల్, టైం చెప్తాను, అరౌండ్ 1 o'clock ఇచ్చింది, 1:01కి. సో చూడండి 13:01 ఈ క్యాండిల్, అంటే ఈ బ్లూ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో నాకు బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎప్పుడైతే నాకు ఏదైతే నా ఈ PO3 మన మ్యాజిక్ కలర్ ఉంది కదా, ఈ కలర్ లైన్ని బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు ఇచ్చింది. సో నేను మళ్ళీ ఆ ఇండికేటర్ రీటెస్ట్ గురించి వెయిట్ చేస్తాను. సో చూడండి, ఈ క్యాండిల్లో మనకి రీటెస్ట్ అయింది, ఇక్కడ నేను సర్కిల్ మార్క్ చేశాను కదా, సో ఇక్కడ రీటెస్ట్ అయింది. సో ఇది నా ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ చూడండి, రిస్క్ రివార్డ్ రేషియో దీంట్లో 1:5, ఎంట్రీ పాయింట్ వచ్చేసి 106, స్టాప్ లాస్ వచ్చి 103, ఇక్కడ రెడ్లో ఉంది కదా 103, అంటే 3 పాయింట్స్, ఇక్కడ నాకు 3 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ చూడండి 118, ఇక్కడ నా టార్గెట్ 118. సో అంటే 1:5 రిస్క్ రివార్డ్ రేషియో. ఇక్కడ ఎందుకు నాకు టార్గెట్ అంటే ఇది నా రెసిస్టెన్స్, నా ఇండికేటర్లో ఇచ్చిన రెసిస్టెన్స్ లైన్, ఇది ఈ రెడ్ లైన్ కదా, నా ఇండికేటర్ ఇచ్చిన రెసిస్టెన్స్ లైన్. సో చూడండి, ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడే ఆ లైన్ దగ్గరే టచ్ అయ్యి మళ్ళీ ఫాలో అయింది. సో అందుకని నా ఫస్ట్ టార్గెట్, తర్వాత పైకి వెళ్ళింది, బట్ నా ఫస్ట్ టార్గెట్ మాత్రం ఇదే, ఇక్కడ నా టార్గెట్ ఎగ్జిట్ పాయింట్ ఇది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ ఎంట్రీలో నాకు 1:5 వచ్చింది. సో ఇది టార్గెట్ హిట్ అయిన ఎంట్రీ. సో నెక్స్ట్ చూద్దాము, మళ్ళీ ఇంకో బై సిగ్నల్ ఇచ్చింది ఇదే రోజు, ఇదే చార్ట్లో ఇంకో బై సిగ్నల్ ఇచ్చింది, 23,900 CE ఇది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇది యాక్చువల్గా మనకి ఈరోజు బిగ్గెస్ట్ రివార్డ్ ఇచ్చిన ఎంట్రీ రిస్క్ రివార్డ్లో. చూడండి, ఈ క్యాండిల్లో బై సిగ్నల్ ఇచ్చింది, అరౌండ్ 147 క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడు మనకి ఈ మ్యాజిక్ కలర్ ఏదైతే లైన్ ఉందో ఇండికేటర్, అది బ్రేక్ చేస్తున్నప్పుడు మనకి ఇచ్చింది ఎంట్రీ చూడండి. సో మ్యాజిక్ లైన్ ఇండికేటర్ కింద మనకు ఇంకో ట్రెండ్ ఇండికేటర్ ఉంది, ఆ ట్రెండ్ ఇండికేటర్ బ్రేక్ చేసినప్పుడు ఇచ్చింది. సో నాకు ఫస్ట్ ఎంట్రీ, నాకు ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఏదైతే నాకు ట్రెండ్ ఇండికేటర్ బ్రేక్ చేస్తుందో అదే నాకు రీటెస్ట్ పాయింట్ ఎంట్రీ అవుతుంది.
ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే మన సమ్‌టైమ్స్ మనకు ఒక్కొక్కసారి ఏందంటే ఇది రీటెస్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఇంకో ఇండికేటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రీటెస్ట్ అవుతుంది. చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ కూడా రీటెస్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనము ఈ ఇండికేటర్ బిలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కొంచెం కింద. సో నేను ఇక్కడ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ ట్రెండ్ ఇండికేటర్ బ్రేక్ చేస్తూ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి నేను ట్రెండ్ ఇండికేటర్ ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది నా ట్రెండ్ ఇండికేటర్. సో ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ చూడండి, ఇక్కడ నేను మార్క్ సర్కిల్ చేశాను కదా, ఇది నా ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ వచ్చేసి నా బిలో ఇంకో కింద నాకు ఇంకో సపోర్ట్ లైన్ ఉంది బ్లాక్ది, ఇది నా ఇండికేటర్, వన్ ఆఫ్ ది టూల్ ఇండికేటర్. సో నేను ఈ ఈ ఈ ఈ సపోర్ట్ కింద నా స్టాప్ లాస్ ఉంటుంది పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఎలా మూవ్ అయిందో. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చేసి నాకు 101 ఎంట్రీ పాయింట్, అంటే ప్రీమియం ప్రకారం చెప్తున్నాను. 97 స్టాప్ లాస్. సో అరౌండ్ 4 పాయింట్స్ నాకు స్టాప్ లాస్, ఇక్కడ 4 పాయింట్స్. చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న మన మార్కెట్ చూడండి ఎలా మూవ్ అయిందో. ఇది నా టార్గెట్. ఎందుకంటే ఇక్కడ నాకు మేజర్ రెసిస్టెన్స్ నాకు ఇక్కడ ఉంది నా టూల్ ప్రకారం. దీనిపైనే నాకు ఇంకొక బాక్స్ ఉంది, ఇదొక రెసిస్టెన్స్. సో దానికి బిఫోరే నేను ఏదైతే ఇంకొక రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది నా టార్గెట్ పాయింట్ కింద పెట్టుకున్నాను. చూడండి ఎగ్జాక్ట్గా మనకి టార్గెట్ హిట్ అయ్యి ఇంకా మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, సో అక్కడ వరకు వెళ్ళింది. ఇది రెసిస్టెన్స్, నా ఇండికేటర్ యొక్క రెసిస్టెన్స్ లైన్ ఎగ్జాక్ట్గా అక్కడ టచ్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. బట్ నేను నా టార్గెట్ ఆల్రెడీ ఇక్కడ నాకు 1:11 దాకా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే. సో చూడండి ఈ ఎంట్రీలో మనకి అరౌండ్ ఇది బిగ్గెస్ట్ రిస్క్ రివార్డ్. సో 1:11 ఇచ్చింది మినిమం స్టాప్ లాస్తోనే. అంటే మనము పిన్ పాయింట్ వరకు మన ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉందో మనము వెయిట్ చేయాలి రీటెస్ట్ కోసం. మనం ముందే ఒకవేళ బై సిగ్నల్ ఇచ్చి ముందే పైన ఇక్కడ తీసుకున్నామంటే మన స్టాప్ లాస్ పెరిగిపోతుంది. సో అందుకని మనం ఎవ్రీ టైం మనం ఏంటంటే మనకి బై సిగ్నల్ ఇచ్చాక మన ఇండికేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఇండికేటర్ రీటెస్ట్ వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ నేను వెయిట్ చేసి నా రీటెస్ట్ అయినాక ఎంట్రీ తీసుకున్నాను. సో అందుకని మనకి ఇక్కడ రివార్డ్ ఎక్కువ ఇచ్చింది ఈ ఎంట్రీలో. సో 1:11. సో అట్లా ఈరోజు మన ఇండికేటర్ జనరేట్ చేసిన సిగ్నల్స్ ఇవి. సో ఒకటి మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, అరౌండ్ 3 మనకి టార్గెట్ హిట్ అయింది. సో దట్స్ ఇట్. ఈ రోజుకి మనకి మన టూల్ జనరేట్ చేసిన సిగ్నల్స్ ఇవి. సో రేపు అగైన్ మళ్ళీ మనము చెక్ చేద్దాం మన టూల్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మనకి మీకు ఇండికేటర్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో యూ కెన్ రీచ్ మీ అవుట్. రైట్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.